హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో భారీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. తెలంగాణ స్టేట్ హైకోర్టు మెగా రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైందండి. గుడ్ న్యూస్ ఏంటంటే 7th క్లాస్ ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్న వారందరూ కూడా డిఫరెంట్ పోస్టులు మల్టీ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ఈ జాబ్స్ అన్నిటికి కూడా మంచి జీతం అనేది వారు ఇస్తున్నారు. ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఎలా అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, టెస్ట్ సంబంధించిన విశేషాలన్నీ కూడా తీసుకొచ్చాను. అంతకంటే ముందు ఏంటంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక మనం వివరాలకు వెళ్తే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకుంటే ప్రతి పోస్ట్కి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే నోటిఫికేషన్లో తెలంగాణ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో ఉద్యోగాలు అనేది ఉన్నాయి. కేవలం ఒక పరీక్షతోటే ఉద్యోగము అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్స్కి పోస్టుకు సంబంధించి వారికి తప్పించి ఈ పోస్టులన్నీ కూడా సంతా జిల్లాలోనే పోస్టింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వారికి లోకల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చేస్తున్న పోస్ట్ వివరాలు ఏంటంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్ కింద 159 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. టైపిస్ట్ అండ్ కాపీస్ట్ కింద 42 and 63 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కింద 35 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వారికి 61 పోస్టులు, ఎగ్జామినర్కి వచ్చేసి 48 పోస్టులు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వారికి 36 పోస్టులు ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ వారికి సంబంధించి 95 పోస్టులు ఉన్నాయి. ఇంకా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ వారికి లేదా అటెండర్ వారికి 319 పోస్టులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. జీతానికి వచ్చేసి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వారికి 32,000 నుంచి 96,890 వరకు ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వారికి 24,000 నుంచి 72,850 వరకు ఉంటుంది. ఎగ్జామినర్ అండ్ ప్రాసెస్ సర్వర్ వారికి 22,900 నుంచి 69,150 రూపీస్ వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ వారికి 22,240 నుంచి 67,300 రూపీస్ వరకు కూడా పే స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా ఆఫీస్ సబార్డినేట్ వారికి వచ్చేసి 19,000 నుంచి స్టార్ట్ చేసుకొని 58,850 వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు. పిఆర్సీ ప్రకారం బేసిక్ పే ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని భారీ జీతం వస్తుందండి గ్యారంటీగా. విద్యా అర్హతలు డిగ్రీ స్థాయి వారికి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వారికి డిగ్రీ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీలో పాస్ అయి ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ కంపల్సరీగా ఉండాలి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3 వారికి డిగ్రీతో పాటు గవర్నమెంట్ టీచింగ్ ఎగ్జామ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. విద్యా అర్హతలు వచ్చేసి ఇంటర్ అండ్ ఇతర పోస్టులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో చూసుకుంటే టైపిస్ట్ అండ్ కాపీస్ట్ వారికి డిగ్రీ లేదా ఇంటర్ ప్లస్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ 45 words per minute ఉండాలి. ప్రాసెస్ సర్వర్ వారికి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ వారికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్స్కి వచ్చేసి 7th క్లాస్ టు 10th క్లాస్ పాస్ అయిన వారు ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. మధ్యలోనే గమనిక వచ్చేసి 10th తరగతి కంటే ఎక్కువ చదివిన వారు డిగ్రీ కానీ పీజీ చేసిన వారు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అర్హులు కాదు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే వాళ్ళు కట్ ఆఫ్ చేసుకునేది 1/7/2026 వరకు కట్ ఆఫ్ చేస్తున్నారు. 18 years మినిమం ఏజ్ ఉంటుంది అండ్ 46 అనేది మ్యాక్సిమం ఏజ్ అన్ని పోస్టులకి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years అప్ టు 51 years వారు ఏజ్ రిలాక్సేషన్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్ టు 56 మ్యాక్సిమం ఇయర్స్ అని చెప్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే చాలా సింపుల్ అండి. జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ ఎగ్జామినర్కి రికార్డ్ అసిస్టెంట్ వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
100 మార్కులకు సంబంధించి వీరికి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదండి. అండ్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ వారికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా 45 మార్క్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది, వైవా అనేది ఉంటుంది, అది 5 మార్క్స్కి ఉంటుందండి. స్టెనో, టైపిస్ట్ అండ్ కాపీస్ట్ వారికి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుందండి, అది టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్లో ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి ఉంటుందండి. అండ్ పరీక్ష విధానం అండ్ సిలబస్ సంబంధించి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 60% ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ తెలుగులో ఉంటుంది. అండ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. అండ్ 2 గంటల సమయం ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఇస్తారు. కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మార్కే ఉంటుందని చెప్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ వారికి వచ్చేసి మార్కు 45 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ మార్క్సే ఉంటుంది, అది కూడా 60 minutes టైం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మనకు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉందండి, ఆ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇది 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి, చాలా సింపుల్గా ఫిలప్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ముందుగానే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి పెట్టుకొని అక్కడ స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసేయాలి. తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది మనం పేమెంట్ చేయాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలండి, నో ఆఫ్లైన్ మోడ్, ఓన్లీ ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకు సంబంధించి. ఇక అప్లికేషన్ ఫీజుకి సంబంధించి చూసుకుంటే అన్ని పోస్టులకు సంబంధించి ఓసీ బీసీ వారికి 600 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఫీజు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్తోనే చెల్లించాలి. ఒక్కసారి ఫీజు పేమెంట్ చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదని వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఉద్యోగం లొకేషన్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి అని చూసుకుంటే ఇవి పూర్తిగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అండి, ప్రొబేషన్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి పోస్ట్కి, అది 2 years అనేది వాళ్ళు సర్వీస్లో ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులలో లొకేషన్ అనేది ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. లోకల్ క్యాండిడేట్ రూల్ 1 ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో ఆ జిల్లా కిందకే వాళ్ళు పడతారు అన్నట్టు లోకల్ క్యాండిడేట్ కింద. ఇక ఎగ్జామ్స్ డేట్స్కి వచ్చేసి ఏప్రిల్ 2026 అంటే ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉంటుంది. టెంటేటివ్లీగా డేట్స్ అనేది ఇంకా పబ్లిష్ చేయలేదు, కానీ మీరు ఎప్పుడు కూడా వెబ్సైట్ని కంప్లీట్గా చూస్తూ ఉండండి. హాల్ టికెట్స్ వచ్చేసి పరీక్షకు వారం రోజుల ముందే వెబ్సైట్లో ఇస్తారు, కాబట్టి మీరు వెబ్సైట్ని ఎప్పుడు కంప్లీట్గా అప్లై చేసిన వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. ఖచ్చితమైన తేదీలు వెబ్సైట్లో మాత్రమే ప్రకటిస్తారు, కాబట్టి వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుంచుకోవాల్సింది మార్క్ అవర్ క్యాలెండర్స్ ఏంటంటే 24/01/2026 నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి February 13th వరకు ఉంది టైం, కాబట్టి మీరు అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే అప్లై చేసుకోవడం అనేది షురూ చేయండి. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి ఎవరైతే ఉద్యోగం వచ్చిన వారు ఉంటుందో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి. సర్టిఫికేట్ సంబంధించి వెరిఫికేషన్ సమయానికి ఒరిజినల్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోవాలి. వెరిఫికేషన్ చేసే ముందు అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి, అక్కడ ఫిజికల్గా చెకింగ్ అనేది జరుగుతుంది. వార్నింగ్ వచ్చేసి సర్వర్ బిజీ అవకాశం ఉంటుంది, కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఏ రోజైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే ఏ క్షణంలో అయినా సర్వర్ డౌన్ అనేది జరుగుతూ ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నా యొక్క పోస్ట్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో సంబంధించిన మీ డౌట్స్ని కామెంట్ బాక్స్లో చేయండి.